ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను అన్న వాగ్దానం చేయని పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి ఈ స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించదని వెంటనే షాడీస్ పెట్టినట్టు అవును. నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ అయితే పూర్తి రాస్తానండి. దేవుని కృప వల్ల ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను అనమాట. అక్కడ దేవుడేమో మరి ఆయన స్తుతించుట, ఆయన గణపరచుట గురించి వాక్యాలు చూసుకుంటే కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదు అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా శ్రమల నుండి విడిపించుట మరియు రక్షించుట గురించి వాక్యాలు చూసుకుంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో జలమల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలు నిన్ను కాల్చవు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా అది శ్రమను విడిపించిన దేవుడు, మరి ఆయన వాగ్దానాలు ఇచ్చి మనల్ని కాపాడే దేవుడు కూడా అండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15-16 వచనాల్లో అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో అతనికి తోడైండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘయ చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారండి. ఈ వచనాలన్నీ కూడా దేవునిపై ప్రేమ, ఆయన నామమును ఎరిగిన మరి విశ్వాసులకు దేవుడు ఇచ్చే రక్షణ మరియు ఘనత గురించి స్పష్టంగా చెప్పబడుతున్నాయి అన్నమాట. దేవుడు మరి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం తప్పిస్తానని అంటున్నారు. ఆపదల నుంచి, శ్రమల నుంచి కూడా మనం ఆయన నామం ఎరిగిన వారం కాబట్టి మనం కనపరుస్తానని ఇది మాట్లాడుతున్నారండి. ఇది నా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి ముందర ఘనమైన మనకి ఎలా స్తుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దుల విచారపరుస్తుందండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మాకు కీడు రాకుండా దానిలోంచి మమ్మల్ని తప్పించండి, మీ త్వరగా రాని మీ రక్షణానికి మీ అందరూ చదువుకుంటే కృపచూపమని ఎత్తపడి గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరక్షుడని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కోట నుంచి కోట ప్రయత్నం మనం చేసుకోండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.